మీ అందరికీ తెలుసు, మేమిద్దరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా చేసినటువంటి వ్యక్తులం. మా మీద కేసులు పెట్టి ఇలా పోలీస్ స్టేషన్కు తిప్పేటటువంటి కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, కూటమి ప్రభుత్వం పనిగట్టుకు చేస్తున్నది. నేను ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ వచ్చిన సందర్భంలో మేమందరం కూడా ఆయన వెంట వచ్చాం. రెంటపాళ్లే కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఏ పర్యటనకు వెళ్ళినా వారి వెంట మేము వెళుతూ వస్తూ ఉన్నాం. ఇవాళ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఓదార్పు యాత్ర కానీ పాదయాత్ర కానీ ఎక్కడైనా ఆయన వెంట వెళుతూ ఉన్నాం, ఫాలో అవుతూ ఉన్నాం. కానీ ఎప్పుడు ఇలాంటి కేసులు పెట్టిన పాపాన పోలేదు. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా సత్యనపల్లి వచ్చాడు. నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు బాదుడే బాదుడనే కార్యక్రమంలో ఆ రోజున వారు కూడా వేలాది మంది వచ్చి పాల్గొన్నారు. వాళ్ళ మీద మేము ఎప్పుడూ కేసులు పెట్టలేదు. అలాగే యువగళం అని చెప్పి లోకేష్ గారు పాదయాత్రలో వచ్చాడు, అక్కడ నుంచి అటు తిరిగి వెళ్ళిపోయాడుకో, అప్పుడు కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన తప్పకుండా అందువల్ల ఆయన తీసుకెళ్ళవా పక్క. అందువల్ల మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, కావాలని మా మీద కక్ష కట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తిప్పి కోర్టులకు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నదనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇవాళ మా మీద కేసులు పెట్టడమే కాదు, రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి, లోపలేయాలి అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు.